ఏపీ జర్నలిజం ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. గత 4 దశాబ్దాలుగా విజయనగరం నియోజకవర్గాన్ని కీర్తిశేషులు గుర్రాల సాధురావు గారి కుటుంబాన్ని విడదీసి చూడలేని పరిస్థితి. అంతగా ఆ కుటుంబం విజయనగరం రాజకీయాల్లో మమైకమై ఉంది. సాధురావు గారి దగ్గర నుంచి ఇప్పుడు మన ముందున్న అయ్యర్ గారి వరకు వీళ్ళ సోదరీమణులు కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉండి తమకు చేతనైన రీతిలో ప్రజాసేవ చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచే అయ్యలు విజయనగరం నియోజకవర్గాన్ని తనకు చేతనైన రీతిలో ఈ ప్రాంత ప్రజల్ని తనకు తగినట్టు ఆదుకోవాలన్న సంకల్పంతో స్వచ్ఛంద సంస్థ గేట్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తొలి రోజుల్లో సాధురావు గారి అడుగుజాడలు నడుస్తూ కొంతకాలం ఆయన దగ్గరే రాజకీయ ఓనమ్మ నేర్చుకున్నారు. కొద్ది కాలం పాటు పవన్ కళ్యాణ్ గారితో, ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అనుబంధంతో యువరాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. ఎన్ఎస్ఏలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా కొంతకాలం క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం జనసేన పార్టీకి విజయనగరం నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయం అంటే ప్రజాసేవ చేయడానికి ఇది ఒక మంచి మార్గం అని ఆయన ఎన్నుకొని నిస్వార్థంగా రాజకీయం ఎలా చేయాలో ఆదర్శవంతంగా చేసి చూపిస్తున్న ఈ యువతరం ప్రతినిధి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అయ్యర్ గారు, మా ఛానల్ తరఫున మీకు స్వాగతం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అంటే జనసేన పార్టీలో ఈ మధ్యకాలం మిమ్మల్ని బిజీగా అనే కార్యక్రమం చూస్తున్నాం. మీరు బిజీగా ఉంటే విజయనగరం ప్రజలకి మేలు జరుగుతుందనే అందరూ భావిస్తూ ఉంటారు. మన ప్రయత్నం, మనం పార్టీ పరంగా మన ప్రయత్నాలు చేస్తున్నాము. బిజీ అని అంటే ఇప్పుడు ఉన్నవే, ఇంతకుముందు అంటే పార్టీలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ విషయంలో ఎక్కడా కూడా ఇప్పుడు బ్రేక్ తీసుకోలేదు. ఇప్పుడు పార్టీ పరంగా ప్రజాసేవ చేస్తున్నాం అంతకుమించి. నాన్నగారు అడుగుజాడల్లో ఆయన వేలు పట్టుకొని జీవితాన్ని ప్రారంభించారు. రాజకీయాన్ని కూడా మీరు ఆయనే పెద్ద విశ్వవిద్యాలయం మీకు, రాజకీయ పరంగాని కుటుంబ పరంగాని అనేక పార్టీలో మీ మనుగడ సాగింది. కానీ జనసేన పార్టీలో చేరడానికి అసలు ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఇన్ని పార్టీలు ఉన్న సమయంలో జనసేనలోనే ప్రత్యేకంగా చేరడానికి కారణం అంటే గతంలో ఏదైతే మరి వైసీపీలో మోసపోయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా ఉంటారని చెప్పి అనుకున్నాం. కానీ ఆయన కూడా చాలా పెద్ద స్వార్థపూరితమైన రాజకీయ నాయకుడు అని చెప్పి తెలుసుకోవడంకి లేట్ అయిపోయింది. సో తెలుసుకున్న తర్వాత తప్పు చేశానని చెప్పేసి భావన కలిగింది. ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే మంచి నేపథ్యం, మంచి ఆలోచన, ఈ సొసైటీకి ఏదైనా చేయాలని పట్టుదల, కసి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ తప్పించి ఎవరు లేరు. కాబట్టి ఈయనతోటి నేను ప్రయాణం చేయడమే ఉత్తమం అని చెప్పేసి అనుకున్నా. ఎలాగో ఆయన అంటే నాకు చాలా పిచ్చి అభిమానం ఉంది. సో దీని మీద ఆయనతో కలిసి ప్రయాణించాలి మీదట అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ పార్టీలో చేరడం జరిగిందండి. అంటే ఆయన మనస్తత్వానికి మీ మనస్తత్వం సరిపోతుందన్న నమ్మకంతోనే చేరగలిగారు. నేను పవన్ కళ్యాణ్ గారిని దేవుడి దయ వల్ల చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. అంటే గతంలో ప్రజారాజ్యం పార్టీలోని మేము ఉన్నప్పుడు యువరాజ్యం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఉండడం జరిగింది. ఆయనతో పాటు ఆయన ఇంట్లోని నేనును ఒక స్నేహితుడు శ్రీకాకుళం సంబంధించి సాయి ప్రకాష్ అని చెప్పి మా ఇద్దరం ఆయనకి ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు అన్నమాట. సో అక్కడి నుంచి ఆయన చూడడం జరిగింది. ఆయన ఎంత సాఫ్ట్ నేచర్ అంటే ఉదాహరణకి మీకు చెప్తాను. ఆయన ఒక దగ్గర మాట్లాడేసి ఇంట్లో బ్యాక్ సైడ్ మాట్లాడేసి లోపలికి వస్తున్నప్పుడు ఎవరో అక్కడ పాముని చూశారు. పాముని చూస్తే అందరూ పరిగెట్టుకుని వెళ్ళి పామును కొట్టిపోతే ఆయన ఆపి, లేదు ఎవరైనా స్నేక్స్ క్యాచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాడిని తీసుకొని వచ్చి పట్టించి తీసుకుని బయట వదిలేయండి, చంపివద్దు అని చెప్పిన ఆ మనస్తత్వం. అలాంటి అంటే మనమైనా కూడా ఆ టైంలో మనం అది ఆలోచించాం, వెంటనే కర్ర తీసి పామును కొట్టేస్తాం. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో అతను లాంటి వ్యక్తులతో ఉంటేనే బాగుంటుందని అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మీకు ప్రత్యేక అనుబంధం ఉంది. మరి మీ పార్టీ లీడర్ ఒక ఆమె మిమ్మల్ని పార్టీలో చేర్పించాము అనే మాట ఈ మధ్యకాలంలో అక్కడక్కడ ప్రస్తావిస్తున్నారు. మరి ఇది ఏది నిజం? ప్రజలకు కూడా మీరు విశదీకరించాల్సిన అవసరం అయితే ఈ టైంలో ఉందనుకుంటున్నాను. అంటే మేము గొప్ప అని చెప్పుకోవడానికి లేనిపోని మాటలు చెప్పుకోవడం అనేది పరిపాటి రాజకీయాల్లో.
చేయలేనిది చేసామని చెప్పేసి నాయకులు ఎలాగైతే చెప్తారో, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఆ విధంగా చాలామంది తయారవుతారేమో తెలీదు గానీ, నాకు 2018లో పవన్ కళ్యాణ్ గారిని నేను సాయిపుర రిసార్ట్స్‌లో కలిశాను. అప్పటికింకా సీట్లు గానీ, యశస్వి గారు గానీ ఈళ్ళెవరు కూడా పార్టీలో రాలే. అయినప్పటికీ కూడా ఆయన అప్పుడు ఏమన్నారంటే, "నీ పరిస్థితి ఏంటి?" అనేసి అడిగారు నన్ను. అంటే నేను ఫ్యామిలీ తాలూకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నయ్య. నాకొక 3 సంవత్సరాలు వ్యవధి కావాలి. అప్పుడు నేను ఫైనాన్షియల్‌గా ఫ్రీ అయిపోతాను. రాజకీయాల్లోకి రావాలంటే ఫైనాన్షియల్‌గా ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఫైనాన్షియల్ లేకుండా, సపోర్ట్ లేకుండా మన రాజకీయాలు చేసేద్దామంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే నలుగురికి వచ్చినోళ్ళకి టీ ఇవ్వాలన్నా కూడా ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉండాలి. సో, నేను ఆయనకి చెప్పడం, "సరే అయితే నువ్వు ఆ టైం తీసుకొని రా" అని చెప్పడం. మళ్ళీ 2021లో నేను ఆయన కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయనకు ఒంట్లో బాగోకపోవడం వల్ల మనోహర్ గారిని కలవడం. దాని తర్వాత కొంత టైము లేట్ అయ్యింది. లేట్ అయినా కూడా నేను ఆయన ఆఫీస్‌లో నన్ను చూసారాయన. చూసి నన్ను పిలిచారు. పిలిచి "మీతో మాట్లాడాలి, వెళ్ళిపోవద్దు ఉండండి" అని చెప్పి టీ టైమ్ ఓనర్ ఉదయ్ గారున్నారు. ఆయన్ని పిలిచి, "ఉదయ్ నేను అఖిల్‌తో మాట్లాడాలి. షూటింగ్ స్పాట్స్ తీసుకొచ్చి" అని చెప్పారు. సో, నేను వెళ్ళడం, ఆయనతో సుమారు అక్కడ ఒక గంట సేపు అన్ని విషయాలు మాట్లాడడం, రాజకీయంగా మాట్లాడడం జరిగింది. అప్పుడే నేను మా అమ్మగారికి వీడియో కాల్ కూడా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం, మా మిసెస్ వాళ్ళు మాట్లాడారు. అంటే మా మిసెస్ వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి ముందు నుండి తెలుసు. సినీ సినీ నేపథ్యంలో. నేపథ్యంలో. సో, అలాగా మాట్లాడారు. తర్వాత మా అమ్మకి కూడా ఏమన్నారంటే, "అమ్మ మీరు అఖిల్ గురించి మీరు బెంగపడొద్దు. నేను చూసుకుంటాను అఖిల్‌ని. నాకు వదిలేయండి" అని చెప్పేసి ఆయన భరోసా ఇవ్వడం కూడా జరిగింది. సో, అంతవరకు జరిగింది. తర్వాత ఎవరైతే యశస్వి గారు వచ్చి మా ఇంటికొచ్చి పిలిచామని చెప్పేసి చెప్తున్నారో, ఆవిడ మా ఇంటికి రావడం దేనికి జరిగిందంటే, ఆవిడ గృహప్రవేశ కార్డ్ ఇవ్వడానికి ఆవిడ మా ఇంటికి రావడం జరిగింది. మా మిసెస్‌కి కార్డ్ ఇవ్వడం జరిగింది. పిలిచారు. అంతే అక్కడితో అయిపోయింది. రాజకీయంగా మేము మాట్లాడలేదు. ఇంకా అలా చెప్పాలనుకుంటే రాజకీయంగా ఆవిడ నించున్నప్పుడు నేను ఆవిడ ఇంటికెళ్ళాను. నాకు రాజేష్ అనే కుర్రోడు ఆవిడ ఇంటికి తీసుకొనెళ్ళాడు. తీసుకెళ్ళి ఈయన పవన్ కళ్యాణ్ గారి అభిమానినండి. నేను వైసీపీలోనున్నారు. కానీ మీకు కొన్ని సలహాలు, సూచనలు మీరు ఇస్తారని చెప్పేసి నన్ను తీసుకొనెళ్తే నేను ఆవిడకి కొన్ని సలహాలు అప్పుడు ఇవ్వడం జరిగింది. అంతేగాని ఆవిడకి నాకు మధ్యన రాజకీయంగా మేమెప్పుడు మాట్లాడుకునేది ఎప్పుడు జరగల. మరి ఆవిడ లాయరు అని అంటున్నారు కాబట్టి మరి ఆవిడ ఏం మాట్లాడారో ఆవిడకి ఆవిడకే వదిలేస్తున్నారు. తెలియాలది. అయితే అఖిల్ గారు, మీ కుటుంబానికి విజయనగరం రాజకీయానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు చాలా మంది పోటీ చేయొచ్చు, మానేయవచ్చు. కానీ మీ కుటుంబం నుంచి మీ నాన్నగారు మున్సిపల్ కౌన్సిలర్ చేశారు. మీ అక్కగారు ఏకంగా గీత గారు ఎమ్మెల్యే చేశారు. ఇంకొక అక్క విజయలక్ష్మి గారు కూడా కౌన్సిలర్ చేశారు. అంటే కంటిన్యూగా మీ కుటుంబం రాజకీయంలోనే ఉంది. జనసేన సిద్ధాంతాల్ని మీరు ఎంతవరకు ఆకలింపు చేసుకోగలిగారు? సిద్ధాంతాలు అసలు ప్రజలకి మేలు చేసే విధంగా ఏ విధంగా ఉన్నాయి? మీరు అలా తీసుకెళ్ళగలుగుతున్నారు? అంటే జనసేన అధినేత ప్రజలకి ఏదైతే అవసరమైనవి ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం ఇవి ఉచితంగా ఇస్తే బావుంటదనేది ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ అండి. చాలా రాష్ట్రాల్లో విద్య అనేది ఒక మాఫియా కింద, వైద్యం అనేది ఒక మాఫియా కింద నడుస్తూ ఉన్నాయి. అది మనం ఉచితంగా ప్రజలకు ఇవ్వగలిగిన నాడు ఎక్కువ డబ్బులు వెచ్చించవలసింది దాని మీదే. ఒక విద్య అంటే చదువుకోవాలనంటే ఇన్ని వేల రూపాయలు దారపోస్తే గాని విద్య అయ్యే పరిస్థితి లేదు. అలాగే ఎవరికైనా అనారోగ్యం పాలైతే వాళ్ళకి ఇన్ని లక్షలు ఖర్చు పెడితే గాని వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొనొచ్చే పరిస్థితులు కనబడట్లేదు. కాబట్టి ఆ 2 గాని ఉచితంగా మనం ఇచ్చినట్టయితే వాళ్ళకి ఏదైతే భారం ఉందో ఆ భారం సగానికి పైగా తగ్గించినట్టు. కాబట్టి అది ఒక మంచి ఆలోచన. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంతే కాకుండా ఆయన ఒక ఏదైనా ఒక స్కీమ్ ఏదైనా అనౌన్స్ చేయాలన్నా కూడా ఇది ఎంతవరకు అవినీతి పాలు కాకుండా ఉంటది అనేదాని ప్రకారమే ఆయన ఆలోచిస్తారు. ఇప్పుడు ఏదైతే డబ్బులు డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లోనే వేస్తామో ఈ డీబీటీ. అని చెప్పారో అది కూడా ఎందుకనంటే అందులో మరి అవినీతి జరగడానికి స్కోప్స్ తక్కువుంటాయి. ఆ విధంగా ఆయన ఆలోచిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేసరికి వాళ్ళే చాలామంది ఎడ్యుకేటెడ్ అయ్యున్నారు ఈరోజు. ఈరోజు గతంలో 7% ఎంతో పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ లెక్కేశారు. దాని తర్వాత ఇప్పుడు 21% అని చెప్పేసి
కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఇది కాకుండా అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే గత ఎలక్షన్‌కి, ఈ ఎలక్షన్‌కి 8% కొత్త ఓటర్లు వచ్చారు. వాళ్ళందరూ యువత. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్న యువత. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఎక్కడికైనా వెళ్తే ఏ రాజకీయ నాయకుడికి లేనంత ఆదరణ వస్తుంది. ఇంకోటేంటంటే ఈ డబ్బులు ఇవ్వకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళేది. ఇది ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా నా భూతో నా భవిష్యత్తు ఆయన విషయంలో అదైతే ఒప్పుకొని తీరాలి. ఇది రాజకీయంగా జరుగుతుంది. విజయనగరం నియోజకవర్గంలో పొత్తుల విషయానికి తర్వాత వద్దాం. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక అంటే పార్టీ ప్రణాళిక ఎలాగా చేస్తారు, కానీ విజయనగరంలో మీరు పుట్టి పెరిగారు. విజయనగరంకి ఏం కావాలో మీకు తెలుసు. విజయనగరం కోసం అవకాశం వస్తే అసలు ఏం చేస్తారు, విజయనగరం ఎలా ఉండాలని మీరు కలగలుగుతున్నారు? విజయనగరంలోనే గతంలో ఏదైతే మరి ఇతర పార్టీలు తాలూకా రాజ్యం జరిగిన టైంలో మరి ఉన్న ఫ్యాక్టరీలు చాలా మటుకు మూతపడిపోవడం జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టితే ఖచ్చితంగా చాలామంది జాయిన్ అయ్యే సోర్సెస్ ఉన్నాయి. విజయనగరం చాలా రిసోర్సెస్ ఉన్న ప్లేసు. కాబట్టి దాని మీద ముందుగా మైండ్ కేంద్రీకృతం చేస్తే ఖచ్చితంగా యువతకు ఉపాధి కలిగించడంలో సక్సెస్ అవుతాం. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళవలసిన వలసలు చాలా మటుకు ఆగుతాయి. 2, విజయనగరం ఎప్పుడు కూడా నీటి సమస్యతోటి ఎప్పుడు కొట్టుమిట్టాడుతుంది. మరి ఇప్పుడున్న స్థానిక నాయకులు కూడా ఆ నీటి సమస్య గురించి కూడా ఆలోచించకుండా ప్రజల్లో ఏదో ఒక తిమ్మిని పంపించేసినట్టు బ్యూటిఫికేషన్ అనే పేరుతోటి ఉన్న డబ్బుల్ని మున్సిపాలిటీలో ఉన్న డబ్బుల్ని ఎలాగ సక్రమంగా ఖర్చు పెట్టాలో తెలియని ఐడియాతోటి వీళ్ళు ఏంటంటే 4-5 జంక్షన్లు ఎన్నుకొని అక్కడ పలానా విగ్రహం ఈ పలానా విగ్రహం అని చెప్పేసి ఆ రాజకీయ కోణంతో ఆలోచించి అది డెవలప్మెంట్స్ చేస్తున్నారు తప్పించి ఈ డబ్బుల్ని ఖచ్చితంగా రోడ్ల గురించి కానీ లేకపోతే ఇతర ఈ వాటర్ సోర్సెస్ గురించి కానీ ఖర్చు పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా మంచి పేరు వద్దును. వాళ్ళు కేవలం వాళ్ళ తాలూకు అనునీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జోబులు నింపడం నిమిత్తం రేపొద్దున ఎలక్షన్లో ఖర్చు పెట్టించడానికి వాళ్ళ జోబులు నింపడం నిమిత్తమే ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మాకు అవకాశం కానీ ఖచ్చితంగా వచ్చినట్టయితే ఈ మార్పులు ఖచ్చితంగా నేను తీసుకుని వచ్చి తీరుతానండి. మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటి అసలు? అభివృద్ధి అని అంటే సగటు కుటుంబానికి 5,000 నోట్లోకి వెళ్ళగలిగే అవకాశం కల్పించడం అభివృద్ధి. ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించడమే. ఉపాధి కల్పిస్తే ఆటోమేటిక్గా మన జిల్లా అంతా అభివృద్ధి అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాల కోసం ఎదురు చూసి నెలంతా ఎదురు చూస్తూ ఉండే కన్నా ఉపాధి కల్పిస్తే సగటు కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు మనం మెరుగుపరిచినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు దాని మీద ఆధారపడి బ్రతుకుతారు. సరే ఈ ఉపాధి మిగతా స్కీములు గట్రా వచ్చిన అది ఎడిషనల్ అవుతాయి అనుకోండి, కానీ అది కానీ చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వచ్చేస్తుంది. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒక బాధాకరమైన విషయం కూడా ఏంటంటే విజయనగరం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేవి, 12 కాన్స్టిట్యున్సీలు. ఈవేళ 9 అయినాయి. అంటే ఎక్కడైనా జనాభా పెరుగుతుంటే కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి. విచిత్రంగా విజయనగరం జిల్లాలో జనాభా పెరుగుతుంటే నియోజకవర్గాలు తగ్గుతున్నాయి. కేవలం ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్లే, ఇతర ప్రాంతాల్లో మెరుగైన ఉపాధి ఉండడం వల్ల ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్ళిపోతుంటారు ఇప్పుడు. కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ప్రకారంగా ఇక్కడ ఉపాధి కల్పించగలిగితే వాటిని మనం నిరోధించగలుగుతాం. మరి జనసేన పార్టీకి అధికారం వస్తే దీనికోసం మీ దగ్గర ఏమైనా ఒక విజనరీ డాక్యుమెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయాలు ఎప్పుడైనా ప్రస్తావించడం కానీ జరిగిందా? అంటే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆలోచన ఎలా ఉన్నదని అంటే 175 నియోజకవర్గాలకి 175 వేరు ప్రణాళికలు ఉండాలనేది ఆలోచన. అంటే ఎక్కడికక్కడ స్థానికంగా ఉంటేనే అది కరెక్ట్ అవుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క దగ్గర రైస్ ఇంపార్టెంట్ అవుతుంది, ఒక్కొక్క దగ్గర రోడ్ ఇంపార్టెంట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని అక్కడక్కడ దీని ప్రకారం అది ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం, ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మనకున్న ఐడియాలజీ కూడా తీసుకుని వెళ్ళి నాయకుల దగ్గర మనం చెప్పగలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటిది ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది మా తాలూకా కోరిక కూడా. 2019 ఎన్నికల్లో మీరు జనసేన అభ్యర్థిగా విజయనగరం నుంచి దాదాపుగా పోటీ చేయడం ఖాయమని ప్రజలందరూ అనుకున్నారు. అప్పుడు ఎందుకు డ్రాప్ అయ్యారు, ఏం జరిగిందో చెప్పగలుగుతారా? అంటే అప్పుడు
పోటీ చేద్దాం అనేసి అనుకున్నాం. కాకపోతే అంటే మా సోదరికి అప్పుడు టీడీపీ తరఫున ఆవిడకి సీటు కూడా రాలేదు. నేను అప్పటికి వైసీపీలో ఉన్నాను. నేను వైసీపీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్తున్నాను కదా, మొదటి నుంచి పిచ్చి కాబట్టి ఆయనతో పాటు ప్రయాణించేద్దాం అని చెప్పేసి అన్నాను. కాకపోతే కొన్ని కుటుంబ సమస్యలు వీటి వల్ల నేను ఆగవలసి వచ్చింది. 2018లో పవన్ కళ్యాణ్ గారు అడిగారు ఎప్పుడు వస్తావని చెప్పి. అందుకే ఆ కారణాల వల్ల, కుటుంబ సమస్యల వల్ల ఆగవలసి వచ్చింది. మరి ఇప్పుడు ఆ సమస్యలు అయితే ఏటి లేవు. నేను క్లియర్గా ఉన్నాను. నేను పోటీ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను, అన్ని విధాలుగా కూడా. ఇక్కడ ఖచ్చితంగా నాకంటూ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం నాయకుల వరకే కుదిరిందా? కింద స్థాయికి కూడా ఈ సమన్వయం ఎంతవరకు వెళ్ళిందని మీరు నమ్ముతున్నారు? అంటే ప్రజల్లోని రెండు పార్టీల తాలూకా సమన్వయం ఉన్నది యాక్చువల్గా అయితే. కానీ ఇంకా బలపడాలి అని అంటే నాయకులలో సమన్వయం ఇంకా రావాలి. కొంత లోపం కనిపిస్తుంది ఉంది. అయితే దాన్ని కూడా మనం దాటుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా వీరభద్రస్వామి అనే నాయకుడు ఎవరెవరికి ఎలాగ మధ్యలో పొరపచ్చులు పెట్టాలనే ఆలోచనలోని సిద్ధహస్తుడు ఆయన. సో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులతోటి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా లోపరుచుకోవాలనే ఆలోచనతో ఉంటాడు. కాబట్టి ఇరు పార్టీల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆయన తాలూకా రాజకీయ ఎత్తుగడల్ని, పోకడల్ని గమనించుకుంటూ ఆయన చెప్పిన మాటలు, ఆయన తాలూకా అనుచరులు చెప్పిన మాటలు పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఇది దాటిస్తాం. పొత్తు దాదాపుగా ఖాయమైనట్టే. త్వరలోనే ఈ సీట్లు వాటి వ్యవహారంతో తేలిపోనుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి జనసేనకి పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? అది అంటే నేను అంత ప్రతిపాదించడం కూడా ఉంటాయి. లేదు, అలా ఏముంది, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగలేదు. యాక్చువల్గా విజయనగరంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఎంపీగా అశోక్ గజపతి గారు పోటీ చేస్తే బాగుంటది అనేది నా తాలూకా పర్సనల్ ఒపీనియన్. ఎందుకనంటే ఆయన గతంలోనే ఓడిపోవడం జరిగింది. ఈసారి ఆయన పోటీ చేశారు. రాజకీయంగా ఆయన విరామం తీసుకోవాలనుకుంటున్నారని తెలిసింది కాబట్టి ఈసారి ఆయన పోటీ చేసి గెలిచి సెంట్రల్ మినిస్టర్ అవుతారు, గెలిస్తే అనేది ఒక ఆశాభావం ఉంది ఖచ్చితంగా. ఆ హుందాతనంతో ఆయన రాజకీయాల్లోకి బయటకు వెళ్ళాలనేది నా తాలూకా ప్రగాఢమైన కోరిక. ఖచ్చితంగా ఆయన ఆ దిశగా ఎంపీగా వెళితే విజయనగరం నియోజకవర్గం జనసేనకి కేటాయించాలి, అంటే నాకు కేటాయించాలి అనేసి ఒక ఆశాభావం ఉంది. రెండోది, ఈ మిగిలిన ఏరియాల్లో ఎక్కడెక్కడ జనసేన బాగుంది, ఎక్కడ బాగోలేదు అనేది పార్టీ ఆల్రెడీ వాళ్ళ తాలూకా సేకరణలని రప్పించుకుంటున్నది, అన్ని చూస్తున్నారు. సో దాని మీద ఖచ్చితంగా ఒక జిల్లాకి, అంటే విజయనగరం జిల్లాకి ఒక 2-3 అడుగుతారేమో అనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అది ఎలా జరుగుతుంది, మీరు బాధ్యులు కానప్పటికీ ఏ ప్రాంతాలు మీరు బలంగా ఉన్నామనుకుంటున్నారు జనసేన తరఫున? ఏ కాన్స్టిట్యున్సీ? విజయనగరం కాన్స్టిట్యున్సీ జనసేనకి చాలా బాగుందండి. అంటే గ్రౌండ్ లెవెల్లో నాకు అదే అడుగుతున్నాను. పైన ఫేక్ ఇవి ఇచ్చేస్తే అది ఎలాగుంటుందో తెలియదు, కానీ విజయనగరం చాలా చాలా బాగుంది. విజయనగరం ఫస్ట్ ప్లేస్ విజయనగరంకి ఇవ్వాలి జనసేన గెలుపు విషయంలోనే, ఒకవేళ ఇచ్చినట్టు కేటాయింపులో. రెండో ప్లేసు నిర్మల్లాకి ఉందండి. అయితే అక్కడ కూడా రాజకీయ ఇది మన విజయనగరం జిల్లాలో ఎలా ఉంటుందంటే స్థానికత్వం చూస్తారు, కులం చూస్తారు, తర్వాతే డబ్బు చూస్తారు. మొదట అసలు డబ్బు చూడరు. ఈ వ్యక్తితో మనం ప్రయాణిస్తే, ఇప్పుడు నేను పార్టీలోకి, జనసేన పార్టీలోకి రాకముందుకి వచ్చిన తర్వాతకి ఉన్న తేడా. నేను వచ్చిన తర్వాత అయ్యలు ఉన్నాడు కాబట్టి పర్వాలేదురా అనేసి ధీమా పడ్డ పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లోని పోలీసుల తాలూకా వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. అది మనం చూసుకోవాల్సిన పరిస్థితి. ఆర్థిక పరిస్థితులు అవన్నీ అంటే అది జనరలైజ్ చేసేవచ్చు. కానీ బట్ ఎవరైనా, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వీళ్ళని తట్టుకోవాలి, వాళ్ళతో ఫైట్ అవుట్ చేయాలంటే నేను వచ్చిన తర్వాత ఒక ఉండోడు వచ్చాడు రా వాళ్ళకి సరైనోడు అని చెప్పేసి విజయనగరం ప్రజల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది, జిల్లా ప్రజల్లో. మీకు అవకాశం రావాలని వస్తే మీరు పోటీ చేసి విజయవంతం కావాలని మా ఛానల్ తరపున
ముందుగానే అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.